ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు చాలా వింతగాను, విపరీతంగాను అనిపిస్తూ ఉంటాయి. మహర్షులు వారిని అడుగుతున్నవి. అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉందంటే, నీవు దైవాన్ని ప్రార్థిస్తావు. ఎందుకని? నీ నిస్సహాయతని తెలియజేయటానికి. ఎప్పటికైనా ఆ ఉच्चతర శక్తి నీకు సహాయపడుతుందని నువ్వు అనుకుంటావు. అంతా బాగానే ఉంది. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నిన్ను సృజించినటువంటి వాడే నిన్ను రక్షించేవాడు. అది గుర్తుపెట్టుకో. ఆయనకి, ఆ ఉच्चతర శక్తికి నీ దౌర్బల్యం తెలియదా? నీవు చెబితేనే తప్ప తెలుసుకునే స్థితిలో ఉండడా? ఎందుకీ ప్రార్థనలు, ఎందుకీ ఆవేదనలు? కాబట్టి నీవు అనవసరంగా ఆందోళన పడుతున్నావు. ఊరక ఉండు. ఆయనకి తెలియదా ఏమిటి? మరైతే ఒక సందర్భంలో తన్ను తాను కాపాడుకునే యత్నం చేసేవాడే దైవాన్ని రక్షిస్తాడని కూడా చెప్తారు కదా. దాని సంగతి ఏమిటి అని అడిగారు మహర్షుల వారిని. నువ్వు చెప్పింది నిజమే. నిన్ను నీవు రక్షించుకో. అది కూడా దైవేచ్ఛయే. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇతరుల కొరకే ప్రార్థిస్తున్నావు. ఇది నిస్వార్థం అనుకుంటున్నావా? కాదు కదా. దానిలో స్వార్థం దాగి ఉంది. ఇతరుల సౌఖ్యం నీవు కోరటం నీ సుఖం కోసమే కదా మరి. కాకపోతే ఇతరుల మీద వారికి ఉన్న కష్టాలు తొలగాలని నీవు కీర్తి కోసం కూడా కావచ్చు. అంతవరకు దేనికి? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దైవానికి నీకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? ఆయనకి తెలియదా? నీవు చెబితే కానీ తెలుసుకో లేనటువంటి స్థితిలో ఆ దైవం ఉన్నాడా ఏమిటి? కాబట్టి నీ పని నీవు చూసుకో. అంతా చక్కబడుతుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు అనుకునే దైవం నాయన అందరిలో ఉన్నది. అందులో సందేహం లేదు. అతడు అందరి ద్వారా ప్రవర్తిస్తాడు, వ్యవహరిస్తాడు. అయితే శుద్ధ సత్వ మనస్సులోనే అది గోచరమవుతుంది, తెలుస్తుంది. కలుషితమైన మనస్సుకి అది కనపడదు నాయన. కనుక నీవు చెయ్యవలసిందల్లా అంతర్ముఖం కలిగి ఉండు. ఇందాక చెప్పినట్టు ఈ మానవుడికి, ఆ దైవానికి మధ్యస్థుడు ఎవరన్నా ఉన్నారా చెప్పుకుంటే అతడెవడూ లేడు. దాని అర్థం నీవు ఇంకా వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. అది ఉన్నంత కాలము మరి నీ శరణాగతి పూర్ణం కాదనే కదా అర్థం. కనుక నీవు ఆ విషయం గురించి చింతించవద్దు. అంతర్యామి, సర్వాంతర్యామి, అంతటా చూసుకుంటున్నవాడు నిన్ను వదిలిపెడతాడా? నీవు చెబితే కానీ తెలియదా దైవానికి? ఎంతటి మూర్ఖుడివి నీవు అంటూ చెప్పుకొచ్చారు మహర్షుల వారు. అయితే ఇక్కడ ఒక తమాషా విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు పృచ్ఛకుడు. దైవానికి ఇతరులకి మధ్యవర్తులుగా ఈ పురోహితులు, బ్రాహ్మణులు
మరి ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? చూడండి మహర్షి, నువ్వన్నది నిజమే. ఇంతకీ బ్రాహ్మణుడంటే ఎవరు? బ్రహ్మనెరిగినవాడు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్నాడు ఆదిశంకరులు కూడా. ఈ సందర్భంలో ఆయన చెప్పిన 2 మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జన్మతః జాయతే శూద్ర. శూద్ర అంటే కులము కాదు, దేహాత్మ బుద్ధితో నిలిచి ఉన్నవాడు శూద్రుడు అని అర్థం. నేనంటే దేహము. కాబట్టి జన్మతః జాయతే శూద్ర, కర్మతః జాయతే ద్విజ. సత్కర్మలు ఆచరించటం వల్ల 2వసారి పుడుతున్నాడు. ద్విజుడు అంటే 2వసారి పుడుతున్నవాడని అర్థం. చివరిగా బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. నిజంగా బ్రాహ్మణత్వం అనేది ఒక్క బ్రహ్మజ్ఞానముతోనే అది ఏర్పడుతుంది, మరొకటి కాదు అని చెప్పటం. కాబట్టి ఇందాక అంటున్నావే, దైవానికి నీకు బ్రాహ్మణులు ఉంటారు కదా అని. ఎవరా బ్రాహ్మణుడు? బ్రహ్మనెరిగిన వాడే కదా. అట్టివారిలో వ్యక్తిత్వ భావన, పరిమితత్వ భావన, స్వార్థ భావన ఉండదు కదా. అంతేకాదు, తాను ఒక మధ్యవర్తినని కూడా అనుకోడు. ఈ విషయం నువ్వు గమనించు. మరి ఇక ప్రార్థన విషయం అంటావా? ఆత్మజ్ఞుడు తాను ఇతరులను వేరని అనుకోడు కదా. ఉన్న సత్యం ఒకటేను. తాను దేహం కాకుండా ఆత్మయే ఉన్నప్పుడు ఇతరులు ఎవరున్నారు? అన్యులు ఎవరున్నారు? భేదం ఎక్కడున్నది? కనుక నాయన, అతడు ఏమని ప్రార్థించటం, ఎవరికని ప్రార్థించటం, దేనికి ప్రార్థించటం? అందరి సుఖము మరి పరమావధి అనుకోవటానికి మరి దూరంగా ఉన్నవా? లేవు కదా. నీవు విడిగా వరులు ఉన్నారని, ఇతరులు ఉన్నారని దేహాత్మ బుద్ధితో అనుకుంటున్నావు. అందుకని వారికై నీ ప్రార్థన అంటావు. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? భేదభావం వల్ల, అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానమే నీ నిస్సహాయతకి కారణమై ఈ విధంగా ప్రార్థనలు చేయిస్తుంది. అంతకంటే ఏం లేదు. నీవెవరివో గుర్తించు. నీవుగా నిలిచి ఉండు. ఇతరులు ఎవరున్నారు? సర్వము ఆ అంతర్యామి చేసుకున్నప్పుడు నీ ఎవరికి ప్రార్థిస్తావు? దేనికి ప్రార్థిస్తావు? ఏం కావాలని ప్రార్థిస్తావు? జరగనున్నది జరగక మానదు. ఈశ్వరుడికి తెలియదా ఏమి? ఇందాక చెప్పినట్టు నువ్వు చెబితేనే తెలుసుకుంటాడా? కాబట్టి అది ఉత్త మూర్ఖత్వమేను. కాబట్టి నీవు దుర్బలుడవని, సాయమేమో ఎవరూ లేరని నీకు తెలుసు. మరి ఇతరులకు ఎట్లు సాయపడతావు? ఈ విషయం గమనించు. నీవే దుర్బలుడివే, ఇతరులకు ఎలా సాయం చేయగలవు? కనుక దైవాన్ని ప్రార్థించి, దైవానికి ఆయన పని తెలియదా? నీవు చెబితేనే దైవం అర్థం చేసుకుంటాడా? కనుక నాయన, వరులకై నీ విన్నపాలు కోరుతూ కూర్చోవద్దు. నీ కోరికలకి ఎదురు చూడవద్దు. ఆ భగవంతుడికి తెలియదా ఏమి? సర్వమెరిగిన వాడు. నీవు చెబితేనే తెలుసుకుంటాడా? ఇంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. నీవెవరివో తెలుసుకో ముందు. ఆ తర్వాత ఇతరులు ఉన్నారేమో, చాలా సమయం ఉంటుంది నీకు. మంచిది. మౌనమే నీ సహజత్వము.